సార్ట్ డైరెక్ట్ ఫంక్షన్ పేరే సింపుల్‌గా గుర్తుంటది. బ్రాకెట్ ఓపెన్ ఏంటిది డేటాబేసు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ2 నుంచి E501 ఇది మన డేటా రేంజ్, కామా దేని ఇండెక్స్‌తోని మీరు జేయాలి? ఏదిని పెట్టుకుందాం ఫస్టు 2 పేరు పెడితే అది ఏ టు జెడ్ అయితది. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్. తర్వాత ఏ టు జెడా? జెడ్ టు ఏనా? అని అనడానికి 1 గాని, -1 గాని జేయాలి. నేను -1 పెట్టి చూపెడతాను మీకు. జెడ్ నుంచి అవుతది. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా ఇక్కడ పేర్లను సార్ట్ చేసింది జెడ్ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకొక రకంగా చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎస్ఓఆర్‌టి షార్ట్ బ్రాకెట్ ఓపెన్ ఏ2 టు E501 కామా ఇప్పుడు మళ్ళీ రెండే నేమ్. ఇప్పుడు 1 పెడదాం. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు చూసారా ఏ నుంచి జెడ్ వరకు మనకు సార్ట్ అయింది. రెండో కాలం క్రైటీరియాగా. మళ్ళీ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు సార్ట్. నేను సాలరీ చేద్దాను. సాలరీ అది దేనిలో ఉంది? నాలుగో దానిలో ఉంది. నాలుగో దానిలో సార్ట్ ఏ2 టు E501. ఇప్పుడు అసెండింగ్ గాని, డిసెండింగ్ గాని అవుతది. ఇది నాలుగో దానిలో ఉంది కాబట్టి కామా -1 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. తక్కువ సాలరీ నుంచి ఎక్కువ సాలరీకి వస్తది. ఎక్కువ సాలరీ నుంచి తక్కువ సాలరీకి వచ్చింది. మళ్ళీ 1 పెడితే తక్కువ సాలరీ నుంచి ఎక్కువ సాలరీకి పోతది. ఈజ్ ఈక్వల్ టు సార్ట్ ఏ2 టు ఏ501 కామా 4 కామా 1. ఇప్పుడు అసెండింగ్ అనమాట. ఏదో తప్పు చేసినాం చిన్నది. ఏం తప్పు చేసినాము? ఏ2 టు ఏ501 అన్నాం. డేటా రేంజ్ అది తప్పు. E501 ఎంటర్. చూసిరా తక్కువ సాలరీ నుంచి ఎక్కువ సాలరీకి పోయింది. అదేవిధంగా మళ్ళీ ఇదే ఫార్ములాలో నేను ఐదో కాలం పెడతాను. ఐదో కాలం ఏముంది? డేట్. డేట్ అంటే ఇక్కడ 5 ఒకటి చేంజ్ చేసుకుంటే చాలు అదే ఫార్ములాలో. చూసారా డేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? జనవరి నుంచి డిసెంబర్ వచ్చింది. మళ్ళీ దాన్ని నేను -1 చేస్తా. అప్పుడు డిసెంబర్ నుంచి జనవరి వరకు వస్తది. ఏం తప్పు చేసినాం మళ్ళీ? -11 అనేది ఉండదు. ఈ రకమైన తప్పులు జరగవద్దు. -1 ఎంటర్. చూసారా డిసెంబర్ నుంచి జనవరి. ఈ రకంగా మనం డేటాబేస్‌ను మనము సార్ట్ ఫంక్షన్ ఉపయోగించి